వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను మీ వాసుదేవన్. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నియోజకవర్గాల విశ్లేషణలో భాగంగా మనం ఇప్పుడు కేవలం మూడు దఫాలు ఎగ్జిస్ట్ అయ్యి ప్రస్తుతం మనగడలో లేని ఒక నియోజకవర్గం గోలుగొండ అసెంబ్లీ నియోజకవర్గం గురించి, అలాగే 2 సార్లు మాత్రమే మనగడలో ఉన్న జామి అసెంబ్లీ నియోజకవర్గం గురించి కూడా మాట్లాడుకుందాం. ప్రస్తుతం ఈ 2 మనగడలో లేవు, గోలుగొండ కానీ జామి కానీ. పార్టీల వారీగా కృషికార్ లోక్ పార్టీ గోలుగొండ నుంచి ఒకసారి, ఇండిపెండెంట్ ఒకసారి గెలిచారు. స్వతంత్ర పార్టీ ఒకసారి గెలిచారు. కొప్పుల వెలమ 2 సార్లు, వైశ్య 1, ఈ ఎస్సీ ఒకసారి. 1952లో కంకిపాటి వీరన్న పడాల్ కృషికార్ లోక్ పార్టీ ఎస్సీ గెలిచారు. 52 ద్విసభ్య నియోజకవర్గంలో భాగంగా కిల్లాడ రామమూర్తి కృషికార్ లోక్ పార్టీ వైశ్య గెలిచారు. తర్వాత 55లో రుతాల అచ్చాపాత్రుడు ఇండిపెండెంట్ కొప్పుల వెలమ. తర్వాత 62లో సుంకర అప్పలనాయుడు స్వతంత్ర పార్టీ కొప్పుల వెలమ, వీరు గెలిచారు. పార్టీల వారీగా చూసుకుంటే 1967, 1972 జామి అసెంబ్లీ సెగ్మెంట్ గురించి మాట్లాడితే స్వతంత్ర పార్టీ ఒకసారి, ఇండిపెండెంట్ ఒకసారి గెలిచారు. కొప్పుల వెలమ ఒకసారి, క్షత్రియ ఒకసారి. 67లో గొర్రెపాటి బుచ్చి అప్పారావు స్వతంత్ర పార్టీ కొప్పుల వెలమ. అలాగే 72లో ఉప్పలపాటి అప్పల సన్యాసి రాజు ఇండిపెండెంట్ క్షత్రియ ఇక్కడి నుంచి గెలిచారు. ప్రస్తుతం ఈ 2 నియోజకవర్గాలు కూడా గోలుగొండ కానీ జామి కానీ ప్రస్తుతం మనుగడలో లేవు.